స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈశ్వర్ అకౌంటింగ్. ముందుగా మన సబ్స్క్రైబర్స్కి, మన వెల్ విషర్స్కి చాలా చాలా థ్యాంక్స్. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసినందుకు చాలా హ్యాపీగా ఉంది. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ కామెంట్. సెకండ్ ప్రాబ్లమ్ ఇన్ ద లిక్విడ్ రేషియో. లాస్ట్ వీడియోస్లో మనం లిక్విడ్ రేషియో సంబంధించిన ఫస్ట్ ప్రాబ్లం చూసాం. ప్రాబ్లం నెంబర్ 2 చూద్దాం. లెట్స్ సీ ద ప్రాబ్లం and analyze first. After that, we will solve the problem. From the following, compute current ratio and quick ratio. Current investments 80,000, non-current investments 2 lakhs, inventory including loose tools of 40,000, total amounts 4,50,000. Trade receivables 3,30,000, short-term loans and advances 10,000, trade payables 1,80,000, short-term borrowings 60,000, long-term borrowings 3 lakhs, prepaid insurance 18,000, advance payment of tax 20,000, cash and cash equivalent 28,000, short-term provisions 25,000 and other current liabilities 15,000. ఇది మనకు ఇవ్వబడినటువంటి క్వశ్చన్. ఈ డేటా ఆధారంగా మనము కరెంట్ రేషియో అండ్ క్విక్ రేషియో ఫైండ్ అవుట్ చేయవలసి ఉంటుంది. ఫస్ట్ పాయింట్, కరెంట్ రేషియో మనం ఫైండ్ అవుట్ చేద్దాం. కరెంట్ రేషియో మనం ఫైండ్ అవుట్ చేయాలంటే మనకు కావాల్సిన 2 items, దట్ ఈస్ కరెంట్ అసెట్స్ అండ్ కరెంట్ లయబిలిటీస్. ద ఫార్ములా ఫర్ కరెంట్ రేషియో ఈజ్ కరెంట్ అసెట్స్ డివైడెడ్ బై కరెంట్ లయబిలిటీస్. మరి మన ప్రాబ్లంలో కరెంట్ అసెట్స్ ఏవి ఇచ్చారు మరియు కరెంట్ లయబిలిటీస్ ఏవి ఇచ్చారు, వాటిని మనము క్లియర్గా చూసుకొని తర్వాత వాటి యొక్క టోటల్ని మనం చేయవలసి ఉంటుంది. ఆఫ్టర్ దట్ వీ విల్ ఇంటర్ప్రిట్ దట్ టోటల్ ఇంటూ ద ఫార్ములా. ఫస్ట్ కరెంట్ అసెట్స్ ఎన్ని ఉన్నాయి, ద టోటల్ అమౌంట్ ఆఫ్ కరెంట్ అసెట్స్ చేయాలి. నెక్స్ట్ కరెంట్ లయబిలిటీస్ ఎన్ని ఉన్నాయి, టోటల్ అమౌంట్ ఆఫ్ కరెంట్ లయబిలిటీస్ కూడా మనము కనుక్కోవాల్సి ఉంటుంది. లెట్స్ సి, ఫస్ట్ మనం కరెంట్ అసెట్స్ ఫైండ్ అవుట్ చేద్దాం. కరెంట్ అసెట్స్ క్వశ్చన్లో ఏమి ఉన్నాయి చూడండి. ఫస్ట్ కరెంట్ ఇన్వెస్ట్మెంట్, నెక్స్ట్ ఇన్వెంటరీస్ తీసుకున్నప్పుడు, ఇన్వెంటరీస్ మనం ఇక్కడ కన్సిడర్ చేస్తున్నప్పుడు లూజ్ టూల్స్ అనేది ఆ అమౌంట్ సంబంధించిన లూజ్ టూల్కి సంబంధించిన అమౌంట్ ఆల్రెడీ ఇన్వెంటరీస్లో యాడ్ అయినట్లుగా చూపించారు. చూడండి, ఇన్వెంటరీస్ బ్రాకెట్లో ఏమన్నాడు, లూజ్ టూల్స్ ఆఫ్ 40,000. ఇన్వెంటరీస్ టోటల్ అమౌంట్ 4,50,000 అయితే అందులో 40,000 లూజ్ టూల్స్ సంబంధించి ఉంది. మరి లూజ్ టూల్స్ అంటే ఏంటి? లూజ్ టూల్స్ అనేది ఒక అసెట్. సో అసెట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఇన్వెంటరీస్లో ఇంక్లూడ్ చేయడం జరిగింది. కానీ మనకు కావాల్సినది కరెంట్ అసెట్ మాత్రమే, కానీ ఫిక్స్డ్ అసెట్ కాదు. లూజ్ టూల్స్ అనే ఐటమ్ ఫిక్స్డ్ అసెట్ సంబంధించిన ఐటమ్ కాబట్టి దానికి సంబంధించిన అమౌంట్ మనం ఎక్స్క్లూడ్ చేయాలి. నెక్స్ట్ ట్రేడ్ రిసీవబుల్స్. నెక్స్ట్ కరెంట్ అసెట్స్ ఐటమ్స్ ఏమున్నాయి, షార్ట్ టర్మ్ లోన్స్ అండ్ అడ్వాన్సెస్. ప్లస్ ప్రీపెయిడ్ ఇన్సూరెన్స్.
plus advance payment of tax. Advance payment of tax. Final ga cash and cash equivalent. Cash and cash equivalent. ఇది క్వశ్చన్లో ఇచ్చిన ఐటమ్స్లో మనం కరెంట్ అసెట్స్ సంబంధించిన ఐటమ్స్ అన్నీ కూడా ఇలా ఫస్ట్ మనం ఒక ఆర్డర్ వైజ్ రాసుకొని వాటి యొక్క సమ్ చేస్తే మనకు టోటల్ కరెంట్ అసెట్స్ రావడం జరుగుతుంది. మరి కరెంట్ ఇన్వెస్ట్మెంట్స్, వాట్ ఇస్ ద వాల్యూ ఆఫ్ కరెంట్ ఇన్వెస్ట్మెంట్స్? 80,000. నెక్స్ట్ ఇన్వెంటరీస్ టోటల్ 4,50,000లో లూజ్ టూల్కి సంబంధించిన అమౌంట్ 40,000 పోగా మనకు బ్యాలెన్స్ ఎంత ఉంటుంది? ఇంకా 4,10,000. దట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఇన్వెంటరీస్. నెక్స్ట్ ట్రేడ్ రిసీవబుల్స్ 3,30,000. ట్రేడ్ రిసీవబుల్స్ 3,30,000. నెక్స్ట్ షార్ట్ టర్మ్ లోన్స్ అండ్ అడ్వాన్సెస్. దట్ ఈస్ 10,000. ప్లస్ ప్రీపెయిడ్ ఇన్సూరెన్స్ 18,000. ప్లస్ అడ్వాన్స్ పేమెంట్ ఆఫ్ ట్యాక్స్ 20,000. and last and final cash and cash equivalent, that is the amount is 28,000. ఇలా మనం కరెంట్ అసెట్స్ ఐటమ్స్ అన్నీ కూడా రాసుకున్న తర్వాత వాటి వాల్యూస్ రాసుకొని వాటి యొక్క సమ్ చేయవలసి ఉంటుంది. దట్ ఈస్ ద ఫైనల్ కరెంట్ అసెట్స్ ఆన్సర్. వాట్ ఈస్ ద సమ్ ఆఫ్ ఆల్ దీస్ ఐటమ్స్? ఆల్ దీస్ వాల్యూ 96,000. 8,96,000. అదే విధంగా మనం ఈ కరెంట్ లయబిలిటీస్ క్వశ్చన్లో కరెంట్ లయబిలిటీస్ ఏమున్నాయి? ట్రేడ్ పేయబుల్స్, షార్ట్ టర్మ్ బారోయింగ్స్, షార్ట్ టర్మ్ ప్రొవిజన్స్ అండ్ అదర్ కరెంట్ లయబిలిటీస్. వాటి యొక్క వాల్యూస్ ఇక్కడ వేసుకోవడం జరిగింది. మరి ఆ వాల్యూస్ ఒక టోటల్ చూసుకున్నట్లయితే 2,80,000. 2,80,000. So total current assets value 8,96,000 and current liabilities value 2,80,000. ఇప్పుడు మన రేషియోలో మన ఫార్ములాలో ఈ వాల్యూస్ని ఇంటర్ప్రిట్ చేసి మనము కరెంట్ రేషియో ఫైండ్ అవుట్ చేద్దాం. సో కరెంట్ రేషియో ఈజ్ ఈక్వల్ టు కరెంట్ అసెట్స్ 8,96,000 డివైడెడ్ బై 2,80,000. దీన్ని సింప్లిఫై చేసినట్లయితే దీని యొక్క ఆన్సర్ 3.2:1. కరెంట్ అసెట్స్ 8,96,000 divided by current ratio is equal to 8,96,000 divided by 2,80,000, that is equal to 3.2:1. మరి కరెంట్ ఐడిల్ రేషియో ఎంత? 2:1 అని చెప్పుకున్నాం. మరి ఇక్కడ మనకు వచ్చిన ఆన్సర్లో 3.2:1. ఒక లయబిలిటీకి గాను ఒక కరెంట్ లయబిలిటీకి గాను మన దగ్గర ఎన్ని అసెట్స్ ఉన్నాయి? 3.2 అసెట్స్ వర్త్ ఆఫ్ అసెట్స్ మన దగ్గర ఉండడం జరిగింది. సో ఇది గుడ్ కండిషన్ ఆర్ బెటర్ కండిషన్, బెటర్ లిక్విడిటీ కండిషన్ అని చెప్పేసి మనం అనుకోవచ్చు. మనం మంచి లిక్విడిటీ పొజిషన్లో ఉన్నాం. మనం పే చేయగలిగిన కెపాసిటీ మనకు ఉంది. ఎందుకంటే ₹1 డెట్కి గాను మన దగ్గర 3.2 రూపీస్ ఉండడం జరిగింది కాబట్టి. నెక్స్ట్ ఫైండ్ అవుట్ ది క్విక్ రేషియో. క్విక్ రేషియో ఈజ్ ఈక్వల్ టు క్విక్ అసెట్స్ డివైడెడ్ బై or liquid assets divided by
current liabilities. నెక్స్ట్ క్విక్ అసెట్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే మనకు ఒక ఫార్ములా ఉంది. ఆ ఫార్ములా ఏంటో చూద్దాం. క్విక్ అసెట్స్ ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ గివెన్ ఇన్ ద క్వశ్చన్లో మనకు క్విక్ అసెట్స్ వచ్చేసి క్విక్ అసెట్స్ ఈజ్ ఈక్వల్ టు కరెంట్ అసెట్స్ మైనస్ హోల్ బ్రాకెట్ ఇన్వెంటరీస్ plus prepaid expenses plus advance payment. Quick assets is equal to current assets minus inventory plus prepaid expenses plus advance payment. ఈ ఫార్ములా మనం ఎగ్జిక్యూట్ చేసినట్లయితే మనకు కరెంట్ అసెట్స్ సంబంధించిన వాల్యూ రావడం జరుగుతుంది. సో కరెంట్ అసెట్స్ ఈజ్ ఈక్వల్ టు, కరెంట్ అసెట్స్ మనం ఆల్రెడీ ఫైండ్ అవుట్ చేసాం కదా, 8,96,000. కరెంట్ అసెట్స్లోంచి ఈ ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం మైనస్ చేసామంటే సమ్ చేసి మనకు టోటల్ క్విక్ అసెట్స్ వాల్యూ రావడం జరుగుతుంది. మరి ఇన్వెంటరీ ఎంత ఉంది ఇక్కడ? వాట్ ఇస్ ఇన్వెంటరీ? హియర్ ఇట్స్ 4,10,000. 4,10,000 ప్లస్ ప్రీపెయిడ్ ఇన్సూరెన్స్. ఎన్ని ప్రీపెయిడ్ ఐటమ్స్ ఏమైనా ఉన్నాయో చూసుకోవాలి మనము. చూడండి, ప్రీపెయిడ్ ఇన్సూరెన్స్ 18,000. ప్రీపెయిడ్ ఇన్సూరెన్స్ 18,000గా మనకి ఇక్కడ చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ అడ్వాన్స్ పేమెంట్ ఆఫ్ ట్యాక్స్. ఇక్కడ ఈ వాల్యూ ప్రీపెయిడ్ ఇన్సూరెన్స్ అండ్ అడ్వాన్స్ పేమెంట్ ఆఫ్ ట్యాక్స్, ఇట్ ఈస్ 20,000. మరి 3 ఐటమ్స్ యొక్క సమ్ చేసినట్లయితే 8,96,000 మైనస్ 4,10,000 ప్లస్ 20 30 ప్లస్ 10 40, 4,48,000 అవుతుంది. దీంట్లోంచి ఈ వాల్యూ మైనస్ చేసినట్లయితే మనకు 4,48,000 రావడం జరుగుతుంది. సో వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ క్విక్ అసెట్స్ ఈజ్ 4,48,000. ఇప్పుడు మన రేషియోలో దీన్ని ఇంప్లిమెంట్ చేద్దాం. క్విక్ అసెట్స్, దట్ ఈస్ క్విక్ అసెట్స్ వాల్యూ ఎంత? 4,48,000 డివైడెడ్ బై కరెంట్ లయబిలిటీస్ వాల్యూ 2,80,000. Quick assets divided by current liabilities. Quick assets 4,48,000 divided by 2,80,000. దీని యొక్క వాల్యూ 1.6 రావడం జరుగుతుంది. 1.6. మన రూల్ ప్రకారం 1.6:1. సో వాట్ ఇస్ ద క్విక్ రేషియో? 1.6:1. మరి క్విక్ రేషియో యొక్క ఐడియల్ రేషియో ఎంత అని చెప్పుకున్నాం మనం ప్రీవియస్ వీడియోస్లో? 1:1. ఒక లయబిలిటీకి గాను కనీసం ఒక అసెట్ అన ఉండాలి. మరి ఇక్కడ చూడండి, 1 రూపీ లయబిలిటీ గాను మన దగ్గర ఎంత ఉంది? 1.6 అసెట్ ఉండడం జరుగుతుంది. సో వీఆర్ ఇన్ గుడ్ పొజిషన్, సాటిస్ఫాక్టరీగానే ఉంది రిజల్ట్ మన క్విక్ రేషియో ఆధారంగా. కంప్లీటెడ్. మీకు క్లాసెస్ వీడియోస్ ఒక నచ్చుతున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ కామెంట్. మీరు ఏ క్వశ్చన్స్ కానీ నాకు అడగాలనుకుంటున్నారు ఆ క్వశ్చన్స్ని కామెంట్లో చెప్పినట్లయితే ఆ క్వశ్చన్కి సంబంధించిన సొల్యూషన్స్ కానివ్వండి, సజెషన్స్ కానివ్వండి, వాటి యొక్క ఆన్సర్స్ మీకు నేను రిప్లై ద్వారా ఇవ్వడం జరుగుతుంది. ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేయడం అన్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.